నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. రుణాలు కావలసిన రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బలోపేతానికి కృషి చేయాలని సంఘం చైర్మన్ జవ్వాజీ రామాంజురెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులందరూ కూడా రుణాలు తీసుకోవడము, వాటిని మరీ తిరిగి కట్టడం క్రమ పద్ధతిలో చేయాలంటే సందర్భంగా ఆయన సూచించారు. ఈ యొక్క సమావేశంలో ఫీల్డ్ ఆఫీసర్ కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు క్రాప్ లోన్ అప్లై చేసుకునే వాళ్ళు 1,07,000 వడ్డీ ప్రకారం 3 లక్షల వరకు లోన్ ఇస్తామని తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు తిరుమలరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు వెంకటకోటిరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొప్పరాజు కాశయ్య, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గంట శ్రీకాంత్ రెడ్డి, గాయం సుధాకర్ రెడ్డి, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. సొసైటీ ఈ సంఘం తరఫున ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కాల్సినటువంటి పిల్లర్స్ గారికి, అలాగే కాసయ్య గారికి, స్టాఫ్కి, అలాగే రైతులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీకు ఏదైనా ఈ లోన్ల విషయంలో ఏదైనా చిన్న సమస్యలు ఉంటే చెప్పండి సార్, అది గుడిపై తెలియజేయండి. మీకు ఏమైనా లోను లేట్ అవుతుందంటే, అంటే మా దృష్టికి చిన్న లేట్ అవుతుందని తెలిసింది. లేట్ అంటే మనం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని, వాళ్ళు మంగళవారం శుక్రవారం కొంచెం ఫ్రీగా ఉంటారు. ఆ టైంలో మనం నెల అయింది, నెల నుంచి తిరుగుతున్నారు రైతులు. నెల దాటిపోయింది, కొంచెం లేట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు పనులు పోగొట్టి మీ ఎమ్మడి తిరగాలంటే అది కొంచెం. ఇంకా మీకు ఏదైనా ఎరువులు కొరత ఏమైనా ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే మనం మన సొసైటీ తరఫున పెట్టిద్దాం. మీకు ఏమైనా ఎరువులు ఏమైనా కొరత ఉందా? ఊర్లలో సచివాలయం తరఫున ఏమన్నా యూరియా కానీ డిఏపి కానీ ఏదైనా ఉంటే మనం సొసైటీ మీద పెట్టుకుంటే మనం చెప్పలేండి. అదే వచ్చినాయి కదా అన్ని రకాలుగా. సబ్సిడీ ఏమన్నదో మనం కూడా గోడౌన్ పెట్టుకోవాల్సింది సపరేట్గా. అంటే ఎరువులు కొడుతుంటే మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. మీకు రైతుల తరఫున ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి. పెడితేనే అలా వస్తే నేను వస్తాను, లేకపోతే మీరే పెట్టుకొని మీరే. లాగా క్రాప్ లోన్కు ఇంత తీసుకుంటున్నాం, ఇంత వడ్డీ, మార్టిగేషన్ లోన్కి ఇంత తీసుకుంటాం, ఇంత వడ్డీ, ఒక పేపర్ లాగా ఇస్తే రైతులకు కూడా చూసుకుంటాం. దానివల్ల తెలియక అంతా ఒకటే వడ్డీ కదా, మనము పొలానికి కదా పెట్టుబడికి తీసుకున్నది, దాని ద్వారా అల్లా వడ్డీ అనుకుంటారు. కానీ ఇడికి వచ్చేరకు తడిసి మోపేడవుతుంది. అందువల్ల కట్టలేకపోతున్నారు. మన బ్యాంకు మంచిదే, ఎందుకంటే వడ్డే కట్టమంటుంది. అదర్ బ్యాంకులు అయితే మొత్తం కట్టమంటుంది. అందుకని నేనేమంటున్నానంటే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.